యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆకుల శ్రీనివాస్ను గ్రామ సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిపించిన సందర్భంగా గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఉప సర్పంచ్, వార్డు నెంబర్లతో కలిసి మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని తెలిపారు. గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు తనకు పూర్తిగా తెలుసని, ప్రభుత్వ విప్ సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల శ్రీనివాస్తో పాటు ఉప సర్పంచ్ పెలిమిల్లి భూమయ్య పాల్గొన్నారు. పేరు శ్రీనివాస్, చాడా గ్రామం. నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలు నాకు ఘన విజయాన్ని అందించారు. ఆ ఘన విజయాన్ని అందించిన ఆ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పటికీ రుణపడి ఉంటా, కృతజ్ఞతలు. ఏదైతే నమ్మకాన్ని, నా మీద నమ్మకాన్ని ఉంచి నన్ను గెలిపించిరో ఆ నమ్మకాన్ని కూడగొడతానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు భారీ మెజార్టీ 460 భారీ మెజార్టీతో గెలిపించిన ఆ ప్రజలకు నేను ప్రత్యేక చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నా వారికి. మా ఎమ్మెల్యే గారు నా మీద నమ్మకం ఉంచి నన్ను చాడ సర్పంచ్ అభ్యర్థిగా నువ్వు ఉండు, ఏదైనా నేను చూసుకుంటా అని ఎమ్మెల్యే గారు హామీ వేయడం వలన నేను గ్రామ సర్పంచ్గా నిలబడి భారీ ఘన విజయం సాధించిన నాకు ఇంత పెద్ద బాధ్యతలో చెప్పిన మా ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తున్నా. I thank every single one of you from the bottom of my heart. This is not my victory, it is your victory. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం. మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.